అయినటువంటి సంజుల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ధన్యవాదాలు. హస్తం గుర్తు కోటేసి మన తిరుపతి రెడ్డి అన్నకు గిఫ్ట్ ఇవ్వాలి, మన రేవంత్ రెడ్డి సార్ కిட்ட గిఫ్ట్ ఇవ్వాలి. మనం అధికారం ఉంటే ఇంకా ఇండ్లు వస్తాయి. అధికారం మనం ఓడిపోతే వాళ్ళని అడగడానికి ఏం రాదు. కాబట్టి మనం బాగా మెజార్టీతో గెలిపించుకోవాలని ఇక్కడ అందరికి నమస్తే. భారీ మెజార్టీతో గెలిపించాలి. ఇప్పుడు మన భీంపురం హనుమంత్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన మన ఉమ్మడి దూరు మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మరి ముఖ్యంగా హైదరాబాద్కి వెళ్ళి వచ్చినటువంటి మన దేవులన్న గారికి, మరి భీంపురం గ్రామ పెద్దలకు, చిన్నలకు, నాతోటి అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ ధన్యవాదములు. ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి గారు మన భీంపురంలో వచ్చి ఏమేమో మాట్లాడిపోయినా, కాంగ్రెస్కి వెళ్ళి 10 ఇండ్లు ఇచ్చినాయి కూడా ఆయనకు తెలియదు. ఇచ్చినాయి 6 ఇండ్లే. 6 ఇండ్లే ఇచ్చిడు. ఇంటికి 50,000 లంచం తీసుకున్నారని చెప్పిండు. అతనికి వచ్చింది 10 ఇండ్లు కూడా తెలియదు, 6 ఇండ్లు అని చెప్పిండు. ఇంత అబద్ధం చెప్తే ఆయన నిలబెట్టిన అభ్యర్థికి ఓట్లు ఎట్లేస్తారు? మరి ఈరోజు 10 ఇండ్లు అంటే ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు లబ్ధి పొందుతున్నారు. ఒక్క మనిషి 1 లక్ష రూపాయలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేరు. మరి అప్పుడు 10 ఇండ్లు అంటే 5లో 50 లక్షలు మీరు లబ్ధి పొందుతున్నారు. మరియు ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ కల్లపల్లి మాటలు చెప్తే ఏంది అసలు నిజమా? ఈ 10 మందిలో మేము ఏమైనా 10 రూపాయలు తిన్నామా? నేను కానీ, లడ్డు కానీ, మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఒక ఛాయ్ కూడా తాగలేము. ఎవరి ధర ఒక ఛాయ్ తాగినట్లు ఉంటే మేమే ఇంకా ఖర్చు పెట్టి వాళ్ళకు సాయం చేస్తున్నాం. ఆ ఛాయ్ తాగినట్లు కూడా నేను ఇప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీకి ఈయనే రాజీనామా చేసి నేను ఓట్లు కూడా అడిగాను. మరి ఇంత అబద్ధం చెప్పిపోతే మీరు ఎట్లా నమ్ముతారు? ఊళ్ళో ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన పాలించుడు. 10 సంవత్సరాలు సరే, మన ఎమ్మెల్యే గారు కూడా 5 సంవత్సరాలు చేసిండు. 5 సంవత్సరాలలో ఒక్కరికన్నా ఒక ఇల్లు ఇచ్చిండా? దళిత బంధాన్ని పెడితే మన ఊళ్ళో బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కొక్క మనిషి ముగ్గురు పేర్లు రాసుకున్నాడు. 10 లక్షలు వస్తే నీకు 5 లక్షలు, నాకు 5 లక్షలు. అటువంటి నాయకుల పేర్లు కూడా నా త్వర లిస్ట్ ఉంది. కానీ మేము 50 లక్షల ఇండ్లు, 50 లక్షల ప్రాపర్టీ మన ఊరికి ఇచ్చినాం. 50 రూపాయలు కూడా తినలేం. మరి ఇది మీరు బాగా గమనించాలి. మరి ఎవరు నాయకులు ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఊళ్ళోలకు ఎవరు న్యాయం చేస్తున్నారు, మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరియు ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయినందుకు మనకు గేటు కానుండి ఊళ్ళకు తార్ రోడ్డు పెట్టిండు. మరియు నేను చెప్పింది వాడినండి, మన పోయిన వెంబడినే వారం రోజులనే మన కంపౌండ్ వాళ్ళు 26 లక్షలు శాంక్షన్ చేసిండు. మరియు మన ఊరు నుండి తండా వరకు 4,50,00,000తో రోడ్డు శాంక్షన్ చేసిండు. మరియు ఇవన్నీ చేయంగా ఏమి చేయని మన నరేందర్ రెడ్డి ఈరోజు వచ్చి మీకు అన్ని అబద్ధాలు చెప్పితే టీఆర్ఎస్కు ఎట్లా వేస్తారు రోడ్డు? మన కొత్త చిలక సంజీవ్ గారు చిన్న పిల్లగాడు, వాడు ఒక న్యాయం మనిషి, ఎవరికి ఏం అన్యాయం చేయడు. మేము కూడా అన్యాయం చేయం ఎవరికి, మేము న్యాయపరంగా ఉన్నాం. మా సంజీవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన ఊరికి ఇంకా 20 ఇండ్లు చేస్తా. మన ఊరికి డ్రైనేజీలు ఇప్పిస్తాం. మీరు అడిగినవి ఏం కావాలంటే అవి ఇప్పించడానికి మేము అన్నీ రెడీ ఉన్నాం. మరి మన మండలానికి మహిళా సంఘాలకు ఒక బస్ ఇచ్చాడు. నారాయణపేటలో మహిళా సంఘాలకు ఒక పెట్రోల్ పంపించాడు. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మనకి ఏం కొదవ చేసాడు? మరి పాలుండగానే పాషా మోసుకున్నారని అంటారు పెద్దలు. మనకి ఇంకా 3 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి వర్యులు ఉంటారు. మన తిరుపతి రెడ్డి అన్న మనకు అన్నదానాలతో, ఆ తిరుపతి రెడ్డి అన్న కూడా సీఎం లాగానే మనకి ఏం అడిగినది స్పందిస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు. కానీ అందరూ ఆలోచన చేసి మన సంజీవ్ గారికి
అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ గుర్తు మీద ఓటేసి మనము బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటూ మన ఊరి గ్రామ పెద్దలకు మా అధినాయకులకు అందరికీ నమస్కారం చేసుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. సంజీవన నాయకత్వం, సంజీవన నాయకత్వం. శుభ సాయంత్రం సందర్భంగా భీంపూర గ్రామానికి వచ్చేసిన పెద్దలు అన్న కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నరసింహన్న గారికి, రఘుపతి రెడ్డి అన్న గారికి, తిరుపతి రెడ్డి అన్న గారికి, అన్న దేవుల నాయక్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన భీంపూర్ గ్రామ ప్రజలకు, పెద్దలకు, స్టేజ్ మీద ఉన్న అందరికీ నా యొక్క నమస్కారములు. మనము మన కోడంగల్ అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిందో లేదా కానీ మన కోడంగల్కి స్వాతంత్రం వచ్చినట్లనే ఇప్పుడు ఇన్నేళ్ల కొలిగా. హలో, ఇంతకుముందు నరేంద్ర రెడ్డి అని వచ్చిండు మన గ్రామానికి. నరేంద్ర రెడ్డి వచ్చి ఏం చెప్పిందంటే ఇండ్లలో ఒకరొకరు 50,000 తిన్నారన్నారు. ఈ 50,000 ఏ కాంగ్రెస్ కార్యకర్తలు మా వాళ్ళు తిన్నట్లుంటే దానికి మేము పార్టీకి రాజీనామా చేసి భీమవరంలో తిరగం కూడా ఎప్పుడు ₹1 తింటే. అందుకు మన గ్రామంలో 10 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇంకా అతి తొందరలోనే 45 ఇండ్లు శాంక్షన్ అవుతున్నాయి. అందరికి ఇండ్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి 3 సంవత్సరాలకు ఇప్పుడు ఫస్ట్ విడత, రెండో విడత వస్తుంది. అందరికి రెండో విడతలు ఇండ్లు లేని వాళ్ళకి దృష్టి ఒక్కడన్నా కాంగ్రెస్ వాడు ఇల్లు కడుక్కున్నాడా? మేము మొత్తం ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చిన ఒక్కడన్నా మీ కాంగ్రెస్ వాళ్ళ ఇల్లు తీసుకున్నామా? ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పక్క వస్తుంది. అందుకు టైం లేదు కాబట్టి పెద్దలు మాట్లాడలే. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. దయచేసి కొందరు 1 నిమిషం ఆగండి అమ్మా, లొల్లి చేయకండి. ఒక 5 నిమిషాలు ఆగండి కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన నరసింహన్న గారికి, అదే దేవుల నాయక్ అన్న గారికి, అదేవిధంగా బాలా అంకుల్ గారికి, అదేవిధంగా ఇక్కడ రఘుపతి రెడ్డి అన్న గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఫస్ట్ టైం మన సంజులు నిలబడ్డాడు. ప్రతి ఒక్కరు సంజులకి హస్తం గుర్తుకే ఓటేసి ప్రతి ఒక్కరు సంజుల్ని ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని నా యొక్క మనవి. ఎందుకంటే మనకు కోడంగల్ కాన్స్టిట్యున్సీ మనకు దగ్గరనే ఉంది కాబట్టి, మా అందరూ మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు మన సమస్యల్ని తీర్చుకోగలుగుతాం. అందుకని ప్రతి ఒక్కరు సంజువులకి వేస్తే మన అధికార పార్టీ ఉంది, అధికార పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఆయనని నిలదీసి అడగడానికి కూడా మనకు ఛాయిస్ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటేసి ఆయనని ఎక్కువ మెజార్టీతో గెలిపియాలని నా యొక్క మనవి. ఎప్పుడు శాంక్షన్ కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్డు అసలు శాంక్షన్ కాలేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత రోడ్డు అంతగానం శాంక్షన్ అయింది. అందుకని ఇక్కడ నరసింహలని తొందరలో ఆ రోడ్డు కొంచెం తొందరలో ఏర్పాటు చేయాలని మరి కోరుకుంటున్నాను. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఇప్పుడు మన గ్రామ యువకుడు అంజీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా భీంపురం గ్రామ ప్రజలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక విషయం చెప్పాలంటే, తెలంగాణ పాలనలో దళిత బంధు అనే ఒక సంస్థ పెడితే మాదిగళ్ళు అంటే దళితులు అనే పేరు మీద, మాదిగళ్ళ పేరు మీద కొందరు 1,00,000 మీకు 1,00,000 మాకు అనే ఒక 50% మాట్లాడుకొని వాళ్ళ పేర్లు రాపించుకొని అది దోచుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అది ఎప్పుడే కానీ ఒక పేదవానికి అన్యాయం జరుగుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇది ఒక్కటి చాలా మంది గుర్తు పెట్టుకోండి. పేదవానికి న్యాయం చేయాలి. ఇదే ఇప్పుడు ఇచ్చిన ఇండ్ల విషయంలో ఇంకొక హనుమంత్ మామ గారికి చెప్పిన గ్రామ సభలో మామగారు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎవరైతే రేకులు ఇండ్లు ఉన్నాయో, చాలా బీద వాళ్ళు ఉన్నారు, మన గ్రామ సెక్రటరీకి కూడా చెప్పిన, సార్ మీరు ఎవరు చెప్పినా వినకండి, ఊరిని సర్వే చేయండి, ఎవరి ఇండ్లు పేదగా ఉన్నాయి
ఎవరిల్లు గుడిచెలు ఉన్నాయి, ఎవరిల్లు రేకులు ఉన్నాయి, ఇవన్నీ గమనించి మీరు పేరు రాసుకోండి తప్ప ఏ అధికారి నాయకులు చెప్పినా వినకండి అని చెప్పి మాట్లాడినా వాళ్ళు అదే విధంగా 10 ఇళ్ళని శాంక్షన్ చేసిండ్రు. నాకు కూడా ఇల్లు లేదు, మా ఇంట్లో కూడా ఇక్కటంగానే ఉంది. కానీ మాకు వాన వస్తే ఎండ కొడితే దాక్కోవడానికి నా ఇల్లు ఉంది, చాలా ఎంత చిన్నగా ఉన్నా అడ్జస్ట్ అయ్యే విధంగా ఉంది. చాలా మంది వాన వచ్చినా ఎండ కొట్టినా ఉండలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి చాలా న్యాయం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక చాలా గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంజీవన్న గారికి భారీ మెజారిటీతో మీరు ఓటు వేయడం, ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. మీ ఆశీర్వాదమే మన గ్రామ అభివృద్ధి, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మీ ఆశీర్వాదమే మన గ్రామ అభివృద్ధి. అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కొత్త చౌక సంజీవ్ గారిని గెలిపించాలని కోరుతున్నాను. ఇంతటితో నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని చెప్పడం జరిగింది. ఇదే నా ఫస్ట్ స్పీచ్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మన గ్రామ అభివృద్ధి కోసం పోరాడపడదాం. గ్రామంలో ఎన్ని సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీ వస్తేనే తీరుతుంది. కాబట్టి సంజీవ్ అన్న గారికి భారీ మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఇంతటితో నా సమాప్తం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డిపల్లి అన్మిరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన మద్దూరు మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. దాంట్లో భీంపురం 11వ వార్డు. ఇక్కడ వచ్చేసినటువంటి మన మండల నాయకులు మరియు భీంపురం గ్రామ ప్రజలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు, యువత, ముఖ్యంగా మీరు గ్రహించవలసింది ఏంటంటే, ఏదో నరేందర్ రెడ్డి వచ్చి అన్ని తప్పుడు మాటలు చెప్పడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. గత 5 సంవత్సరాలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఒకరిని విమర్శించే కన్నా తానేం చేసిండో ఒకసారి చెప్తే ప్రజలకు మీకు అందా కూడా తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మనము ఓడంగల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ముఖ్యమంత్రి మనము, రేవంత్ అన్న ముఖ్యమంత్రి, తిరుపతి అన్న ఆశీస్సులతో మీ సంజీవుల్ని హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ భీంపురం గ్రామంలో ఈ 11వ వార్డులో ఏ సమస్యలున్నా దాన్ని తీర్చుకోవడానికి మీరు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. ఆయన చెప్పినట్లు ఆయన కోటేస్తే చెప్పిండు కదా ఇప్పుడే 10 ఇండ్లు ఇస్తే పైసలు తిన్నాడని. అది తప్ప వేరే ఆయన చెప్పిండు. ఆయన చెప్పిన వ్యక్తికి ఓటేస్తే ఏమి కూడా తీసుకురానికి ఆస్కారం లేదు. మళ్ళా భీంపురం గ్రామానికి ఇండ్లు రావాలన్నా, పెన్షన్లు రావాలన్నా, నీళ్లు రావాలన్నా, కరెంట్ రావాలన్నా, రోడ్స్ రావాలన్నా, మోరీలు రావాలన్నా, ఇప్పుడు మొన్ననే అండర్ డ్రైనేజ్ మోరీ కొరకు